భీష్ముడు గొప్ప సైంటిస్ట్, గ్రేట్ మ్యాథమెటిషియన్ భీష్ముడు. భీష్ముడు ఈ విషయాలు మనకు లేదు. కురుక్షేత్ర యుద్ధం, ముసలాయన, అంపసేయ, ఇవే మనకు తెలుస్తుంది తప్ప ఆయన మ్యాథమెటిషియన్ విషయం వరకు తెలియదు సార్. ఈ కౌరవులు మొత్తం భీష్ముడు, ద్రోణాచార్యులు, అంతా దుర్యోధన కలిసి విరాట నగరాన్ని ఉత్తర వైపున ఆవులన్నింటినీ తోలుకుపోతుంటే అర్జునుడు వస్తాడు బృహన్నాలతో వచ్చి, ఉత్తర కుమారుడు అక్కడ ఆపుతాడు. అప్పుడు దుర్యోధనుడు క్లెయిమ్ చేస్తాడు, అజ్ఞాతవాసం ఏడాది పూర్తి అవ్వకుండానే వీడు బయటపడ్డాడు కనుక అర్జునుడు మళ్ళీ ఇంకో 12 ఏళ్ళు అరణ్యవాసం, ఇంకో ఏడాది అజ్ఞాతవాసం చేయాలి అంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. అది ఎవరు తెలుసాలి? అది అందరిలో పెద్దవాడని భీష్ముడిని వెళ్ళి అడుగుతాడు, తాత ఇంకా 13 ఏళ్ళు అవ్వకుండానే బయటకు వచ్చాడు కదా అంటాడు. అప్పుడు ఆయన అజ్ఞాతవాసం సంవత్సరం అది ఎప్పుడు మొత్తం 12 ఏళ్ళు ప్లస్ 1 అంటే 12 ప్లస్ 1 ఎప్పుడు స్టార్ట్ అయిందో చెప్పి అధిక మాసాలు, తర్వాత అధిక పక్షాలు, అధిక ఏష్యమి, వృద్ధి, తిథుల్లో వచ్చి ఇవన్నీ లెక్కగట్టి ఇవన్నీ నిన్నతోటి పూర్తి అయిపోయాయి అధిక మాసాలతో సహా కలిపి. అంచేది ఈవేళ వాళ్ళు ఆ 12 ప్లస్ 1 ఏడ ఆ స్ట్రక్చర్లో లేరు, వాళ్ళు బియాండ్ దట్ వచ్చేసారు వాళ్ళు అని స్పష్టంగా అతను మ్యాథమెటికల్గా ప్రూఫ్ చేసి చెప్తాడు. ఇప్పుడు అక్కడ చెప్పినటువంటి అధిక మాస నిర్ణయం ఎవరు తీశారు? వశిష్ఠ మహర్షి చేశారండి. ఈ రకమైనటువంటి క్యాలిక్యులేషన్ చేసి ఎన్ని రోజులకి, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని మాసాలు, ఎన్ని రోజులు, ఎన్ని నిమిషాలు, అంటే ఎన్ని ఘడియలు, ఎన్ని విఘడియలు, ఇంకా లోపల లెక్కలంతా అంతవరకు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చాడండి వశిష్ఠ మహర్షి. చిన్న ఎగ్జాంపుల్.